కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు సంబంధించి కూడా మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు పదవి వచ్చి 2 నెలల కాలం పూర్తి చేసుకుంది. మరి వాళ్ళకి సంబంధించినటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ దివ్యాంగులు వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి దివ్యాంగులు కొంతమంది ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దివ్యాంగులకు సంబంధించి పెద్దపీట వేస్తా అన్నాడు, ఖచ్చితంగా హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం 2 నెలల కాలం పూర్తి చేసుకుంది. ఎట్లా ఉంది ప్రభుత్వం, ఎట్లుంది, దివ్యాంగులు మీతో ఏం చెప్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మంద భిక్షపతి యాదవ్. నేను దివ్యాంగుల అధ్యక్షుని. మా అంబర్పేట నియోజకవర్గం నుంచి వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చాము. మా దివ్యాంగులం అందరం, మా దివ్యాంగ సంఘ నాయకులు కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటి అంటే మీరు అడిగిన దానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దొంగ హామీలు ఇచ్చి ఇప్పటికీ 23 నెలలు పూర్తి కాబోతుంది. 23 నెలలలో మాకు 4,000 ఉన్న పింఛని 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. వితంతులకు వీధులకు కూడా వాళ్ళకు కూడా 2,000 ఉన్న పింఛని 4,000 చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మాకు ఆ పింఛన్ అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఊసెత్తడం లేదు. మా దివ్యాంగులు కూడా చాలా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మాకు ప్రతి నెల వచ్చే పింఛని కూడా కరెక్ట్ టైంకి ఇవ్వడం లేదు. 28, 29 ఇట్లాంటి టైంలో ఆయన ఇవ్వడం జరుగుతుంది. మా దివ్యాంగులు చాలా దీన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎట్లా అంటే ఈ పింఛన్ మీద కొంతమంది ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు ఈ దొంగ హామీలు ఇచ్చేసి మాకు అప్పుడు ఫస్ట్లో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా ఉండే, మాకు సకాలంలో పింఛన్ రావడం జరుగుతుంది. మా కేసీఆర్ ప్రభుత్వమే బాగున్నది. అందుకని చెప్పేసి ఇక్కడ జూబీ హిల్స్లో మేము ప్రచారం చేయడానికి మన సునీతమ్మ గారికి సపోర్ట్ చేయడానికి వచ్చామండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 4,000 పెన్షన్ ఏం సరిపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 6,000 పెన్షన్ చేస్తామన్నారు. ప్రజలు వాటి గురించి ప్రస్తావిస్తున్నారా, మీతో ఏమైనా చెప్తా ఉన్నారు? దాంట్లో మాకు అలాంటి విషయాలు మాకు ప్రజలు చెప్తా ఉన్నారు. మాకేం చెప్పారంటే మనకు 6,000 పింఛన్ పెంచుతామని చెప్పేసి మా దివ్యాంగులే మేము పోయి గడప గడప తిరుగుతున్నామండి. మా దివ్యాంగులే ఫస్టే మేము టీఆర్ఎస్ పార్టీకే ఇస్తాం ఓట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మన ఊసే ఎత్తడం లేదు. మనం అడిగినా కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి మా దివ్యాంగులు మాతో చెప్తున్నారు. అనేక సందర్భాల్లో దివ్యాంగులంతా ధర్నాలు చేసిరు, రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి కనబడింది. మరి ప్రభుత్వం వాళ్ళ వైపు ఎందుకు చూడట్లేదు, ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉంది? ఎందుకు అంటే మాకు వాళ్ళు హామీలు ఇచ్చిరండి. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, మేము హామీలు ఇచ్చాము, ఇప్పుడు అమౌంట్ లేదు కాబట్టి మీరు కూడా ఒకసారి మాకు కూడా మళ్ళీ చూడమని చెప్పేసి ఈ దొంగ హామీలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఇక్కడ జూబిల్స్లో తిరుగుతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. బాకీ కార్డు పట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్తా ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు? నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్. నేను అంబర్పేట నుండి వచ్చానండి. నేను ఒక దివ్యాంగుడిని. గత ప్రభుత్వం మాకు 2,000 పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఇవ్వలేదు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దాని గురించనే మీరు కాంగ్రెస్కి ఎవరు ఓటు వేయమాకండి, మాలాగా మోసపోకండి. ఈ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది కావాలని చెప్పి మేము ఇక్కడ తిరుగుతున్నామండి. ఇక్కడ దివ్యాంగులకు ఇంటింటికి పోయి మేము వాళ్ళకి చెప్తున్నాం ఏమనంటే, ఇప్పటి వరకు మనకు 2,000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి 23 నెలలు అవుతుంది. మనకు ప్రభుత్వం 46,000 బాకీ పడ్డది. ఆ 46,000 ఇచ్చిన తర్వాత దివ్యాంగుడు అనేవాడిని ఓటు అడగమని చెప్పి క్లియర్గా చెప్తున్నానండి నేను. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తా అని చెప్తా ఉన్నాడు ఇండైరెక్ట్గా. మరి ఈ నేపథ్యంలో మీరంతా కూడా బ్యాక్ కార్డులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చాలా వరకు కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా గల్లీ దాటి వెళ్ళారంటూ కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. మీరు ఎట్లా ముందుకెళ్తా ఉన్నారు? మీకు ఏమన్నా అట్లాంటి సమాచారం ఏమన్నా అందిందా? నియంత్రణ పాలన లేదండి ఇక్కడ. ఇది ప్రజాపాలన. ఇక్కడ ఎవరు గల్లీ దాటకుండా చేయలేరు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ మాట మీద నిలబడలేకపోయారు. ఇంకొకటి ఏందనంటే వాళ్ళు దివ్యాంగులకు బస్సులో ఫ్రీ ఇస్తామని అన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఏది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అవి ఇవ్వలేదు. ఇలాంటి అన్ని దివ్యాంగులకు బస్సులో ఫ్రీ అని మేనిఫెస్టోలో అయితే పెట్టలేదు కదా. చెప్పారండి, మీటింగ్స్లలో చెప్పారు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పడం నాకైతే ఆశ్చర్యకరం అనిపించింది. ఎందుకనంటే ఒక్క జూబ్లీ హిల్స్ది వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకు ఆయన అయితే సీఎంఏ ఉంటాడండి. ఒక సీఎం స్థాయి వ్యక్తి నేను ఇది సన్న బియ్యం పోతుంది, మీకు ఉచిత బస్సు పోతుంది మహిళలకు, తర్వాత ఇంకోటి ఏంటిది మన ఫ్రీ కరెంటు పోతుంది అని అంటున్నాడు. ఆయన సీఎం కదండి, ఒక్క సీటుతో సీఎం పదవి అయితే పోదు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడుతుండు? ఆయనకు
ఏమనిపిస్తుందో నాకైతే, అంటే ఈ ఒక్క సీటు ఆయన ఓడిపోవడం వల్ల వాళ్ళ సీఎం పదవి ఏమైనా పోతుందని అనుకుంటున్నా, నాకు తెలుస్తలేదు. ఇది గతంలో కనుక చూసుకుంటే కనుక మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో అప్పుడు పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళకు సర్జరీస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని కొనసాగించిన ఘనత కేసీఆర్ గారిది. అదే దాంతో మీరు ఎందుకు ముందుకు కొనసాగలేకపోతున్నారు? ఒక సీఎం స్థాయిగా ఉండి మీరు ఎందుకు ఇవి రద్దు అవుతాయని చెప్తున్నారు మీరు? ఇప్పుడు వికలాంగులకు సంబంధించి 4,000 పెన్షన్ను 6,000 చేస్తామన్నాడు. అది పక్కన పెడితే పెన్షన్లు సరైన టైంలో రావట్లేదు. 2-3 పెన్షన్లు కూడా బకాయిలు ప్రభుత్వం ఉందంటూ కూడా దివ్యాంగులు అనేక సందర్భాల్లో కూడా హైదరాబాద్. అయితే ఇక్కడ ఆయన పెన్షన్ పెంచట్లేదు. నేను ఇప్పుడు డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాకు ఒక ఇంట్లో 3 డిజబిలిటీ పర్సన్స్ కనబడ్డారు. వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ లేదు. వాళ్ళు వచ్చేసి ఓన్లీ పెన్షన్ల మీద ఆధారపడి ఉంటుండ్రండి. రెంటెడ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకుంటూ డబుల్ బెడ్రూమ్ రాలేదు. వీళ్ళు పెన్షన్ వచ్చిన తర్వాత వీళ్ళు రెంట్ కట్టాలి, వీళ్ళు ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు దివ్యాంగుల పెన్షన్ వేయడానికి కూడా 25 తారీఖు నుంచి మొదలు పెడితే 31 తారీఖు ఉంటే 31 తారీఖు వరకు వేస్తున్నారండి. ఇది ప్రభుత్వం చేసే పని. ఇప్పుడు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారండి? ఇక్కడ మేము ఈ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా దివ్యాంగులం అనేది ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఏమన్నానంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చెంప మీద కొడితే చెల్లుమనేటట్టు ఉంటుందని చెప్పి మేము మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే చేస్తున్నామండి. ఇక్కడ అంబర్పేట నుంచి వచ్చి డోర్ టు డోర్ మేది ప్రచారానికి వెళ్తున్నాం మేము, ఓన్లీ దివ్యాంగులకు. ఇంకా 3 ఏళ్ల కాలం పాటు మాకు సమయం ఉంది, ఖచ్చితంగా ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేర్చామని చెప్తా ఉన్నాం. అవునండి, ఒక దివ్యాంగుల హామీలు నెరవేర్చాలంటే మీకు టైం కావాలి. మీరు ఈ సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిందని 100 కోట్లు బడ్జెట్ కేటాయించి సంబరాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే పేదోనీళ్ళు గాలిపోయినా పర్లేదు కానీ మాకు సంబరాలు ముఖ్యమని చెప్పి సంబరాలు చేసుకుంటుండ్రు కదా, ఇదే కన్యాయం. ఇంకా చంద్రబాబు నాయుడు సంబంధించి పెన్షన్ పెంచుతాన్నాడు, పెంచిండు. ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పెన్షన్ పెంచుతాన్నాడు, పెంచలేదు. ఏమన్నా వ్యత్యాసం చూపెడుతున్నారా? వ్యత్యాసం అని అంటే ఈడ అవగాహన లోపము, ఆయనకు పరిపాలన గురించి తెలియదు కాబట్టి ఈ మిస్టేక్ జరుగుతుంది. చంద్రబాబు గారు ఏ హామీ అయితే ఇచ్చారో ఆయన సీఎం కాగానే ఆ టైం ఏదైతే ఆయన ఇచ్చిన టైం నుంచి మొదలుపెట్టి ఆయన ఎప్పుడైతే ఇచ్చాడో అక్కడి వరకు మొత్తం డబ్బులు కలిపి ఇచ్చారండి. అదే పరిస్థితి ఇక్కడ రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, మొత్తం ఖాళీ అయింది, ఖాళీ కుండలే ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు అని చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పెన్షన్లు పెంచేటువంటి పరిస్థితులు ఏమన్నా కనబడుతున్నాయి? ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు మీకు రాష్ట్ర ఖజానా గురించి తెలియదా అండి? ఓకే, తెలియదు అనుకుందాం. మీరు వచ్చిన తర్వాత సంపద ఎలా సృష్టించాలనేది మీరు కనుక్కోవాలి, చేత కాదని చెప్పొద్దు. అర్థమైందా? ఒక ఇంట్లో నాన్న ఉంటే ఆ ఫ్యామిలీని సప్పో చేసి ఏదో చేసి నడుపుతాడు. మరి నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు? మీరు సంపద సృష్టించండి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి కమిషన్ల గురించి కొట్లాడుకోకండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు అది? ఇక్కడ చెప్పాలని అంటే ఇది ఉప ఎన్నిక అండి. ఈ ఉప ఎన్నికలో ఆల్రెడీ 2 సార్లు నిలబడ్డ అభ్యర్థి ఓడిపోయింది. ఆయన ఇప్పుడు ఆయనకు ఛాన్స్ ఇస్తారు అని చెప్పి ఆయన అనుకుంటున్నాం, కానీ అది నెరవేరదండి. ఎందుకంటే ఆయన నిలబడ్డ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చింది, దివ్యాంగులకనే కాదు నార్మల్ ప్రజలకు కూడా 6 హామీలలో మొత్తం 420 హామీలు పొందుపరిచి ఇచ్చింది. దాంట్లో వాళ్ళు విజయం పొందలేదు, అంటే సక్సెస్ కాలేకపోయినరు. సో ఇక్కడ వాళ్ళు ఓటు అడిగినా వాళ్ళకి వేసే పరిస్థితి లేదు. మేము డోర్ టు డోర్ పోతున్నాం కాబట్టి మంచి పాజిటివ్ రెస్పాన్స్ బీఆర్ఎస్కి ఉంది. బీఆర్ఎస్ గెలుపు ఖాయమండి. మేము మెజార్టీ గురించి మాత్రమే పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ రోజు మరి వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. మరి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంది. వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా పూర్తి చేయలేదు. మమ్మల్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తుందంటూ కూడా వికలాంగులు అనేక సందర్భాల్లో మరి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే వికలాంగులకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీని ఎట్లా చేసైనా ఓడగొట్టాలంటూ కూడా వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వికలాంగులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఓటేయమంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దంటున్నారు అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్తా ఉన్నారు, మెయిన్ రీజన్ ఏంది, ఎందుకు ఓటేయద్దు అంటున్నారు? ఎందుకంటే ఆ రోజు చాలామంది వికలాంగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మనకు 6,000 పెన్షన్ అవుతుంది అని చెప్పారు. మరి 2 ఏళ్ల కాలం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు
ఓటు కాంగ్రెస్కి వేయొద్దంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను షేర్లింగంపల్లి దివ్యాంగుల అధ్యక్షుడిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఇప్పుడు మాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు, షేక్పేట్ డివిజన్కి ఇన్ఛార్జ్గా వేసారు హ్యాండిక్యాప్ తరపు నుంచి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6,000 పింఛన్ ఇస్తామని చెప్పిండు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6,000 పింఛను ఇస్తామని చెప్పిండు. ఇంకా కొన్ని వికలాంగులకు కొన్ని హామీలు ఇచ్చిండు. ఏవంటే ఉద్యోగాలు, బ్యాంకులకు పోస్టులు ఇస్తాం, వికలాంగులకు భర్తీ చేస్తామన్నాడు, అవి చేయలే. 6,000 పింఛన్ ఇస్తామన్నాడు, అవి చేయలేడు. ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తాడు వికలాంగులకు, అవి చేయలేడు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు. వికలాంగులకు ఏ ఒక్క హామీ కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేడు 2 సంవత్సరాల నుంచి. ఆ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ను కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు మరి? కలిసినా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఎందుకు ఏమంటున్నారు మీరు వెళ్ళి కలిసినప్పుడు, లేకపోతే మెమోరాండం ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? చేస్తామో చూస్తామో పొండి అంటుండు. ఇప్పటి వరకు పట్టించుకునే దాఖలాలు లేవు. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఇస్తా ఉన్నారు, అవును అది కూడా పెంచారు. అవును ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటారని గతంలో చెప్పారు. అవును. మరి ఎందుకు పోటీ పడి పనిచేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పెన్షన్ల విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తా ఉన్నారు? ఇప్పుడు పక్కకు ముఖ్యమంత్రి మంచానికి పరిమితమైన వాళ్ళకు 10-15 వేలు పింఛన్ ఇస్తున్నారు పూర్తిగా వికలాంగులకు, పూర్తిగా ఉన్న వికలాంగులకు. ఈ మామూలుగా నడిచే వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తున్నాడు. ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అసలు ఇచ్చిన హామీ ప్రకారము కూడా 6,000 పింఛన్ కూడా పెంచిన దాఖలాలు లేవు. ఇప్పుడు వికలాంగులంతా జూబ్లీస్లో ఉన్నటువంటి వికలాంగులంతా ఏమనుకుంటున్నారు, ఎవరు కోటేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకుంది. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారా, కాంగ్రెస్ వైపు ఉన్నారా? ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి వికలాంగులకు సంబంధించింది మొత్తం బీఆర్ఎస్ వైపే మొగ్గు చెప్తున్నారు వికలాంగులు మొత్తం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన పింఛనే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పింఛన్ పెంచింది లేదు, ఇచ్చింది లేదు. అందుకే మొత్తము ఏకగ్రీవంగా వికలాంగులు మొత్తం వన్ సైడ్ అయిపోయి మనకు కేసీఆర్ పూర్తి మద్దతు తెలుపుతున్నాం. అంటే ఒక్కసారి నమ్మండి నన్ను అంటూ రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగంలో భాగంగా చెప్పారు. ఈ ఒక్కసారి నమ్మి ఓట్లేసే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా జనాలు? నాకు తెలుగు में हिंदी में बोलता हूँ, हिंदी में చెప్తా. नहीं रेवड़ी से यही बात करना है साहब, हमारे को जो है पेंशन बढ़ाता है, पेंशन नहीं बढ़ा रहा. और डबल बेडरूम तो 10 साल होगा हमारे को नहीं मिल रहा. 10 साल से डबल बेडरूम नहीं मिल रहा. उनके हाथों में लिया के पेपर पे दिया तो नहीं मिला साहब. वो किसको दे रहे, क्या दे रहे नहीं मालूम. गरीबों को तो नहीं मिल रहा, माजूरों को नहीं मिल रहा. सब 10 साल होगा साहब लिखे देखे भी, और इनको देखे भी 2 साल होगा. इवेंट को देखे हाथ को दिया पेपर साहब, हाथ को देने के बाद भी अब तक डबल बेडरूम नहीं मिल रहा. 6,000 पेंशन डाल बोल के वो भी नहीं डाल रहा. 2,050 लेडीज़ को डालता हूँ बोल के वो भी नहीं डाल रहा. ऐसा इतना भी होशियारी क्या फ़ायदा साहब, गलत बात है ना ये. हम तो रेवेन्यू जिताए, अब तो तेलंगाना कार को जिताते अब, ऐसा करा तो इन्हें क्या फ़ायदा. गरीबों को नहीं साथ दिए तो कैसा साहब, गरीबों का क्यों डालते वोट, गरीब का भी फ़ायदा होना. और पूरा अमीरों का जिसका घर है उसको मिल रहा, जिसको घर है उसको मिल रहा, जिसको घर है उसको मिल रहा साहब. गरीबों को तो घर है ही नहीं. 2-2 लाख रुपए कमा रहे हैं, घर मिल रहा साहब. हमारे को रोड पे बैठ के भीख मांग रहे हैं, हमको घर नहीं है साहब. बारिश में भीग रहे, पानी में सूख रहे, धूप में सूख रहे, हमारा घर ही नहीं है साहब. हाँ, हमारे घर गरीब को घर ही नहीं मिल रहा. और जिसको जितने भी बिल्डिंग वालों को घर मिल रहा साहब, पूरे बिल्डिंग वालों को घर आए, उन्हें सबसे निकाल के हमारे गरीबों को देना. उन्हें हैज वालों को घर मिल रहे, हैज वालों को घर मिल रहे साहब. हमारे को घर होना ज़रूरी है. 10 सालों का रेवेन्यू के हाथ को पेपरा दिया साहब, 2 साल बाद देखे हाथ को पेपरा दिया, बस फेंक दिया कोने में. हमारे को बहुत तकलीफ हो रही है साहब. 6,000 पेंशन भी नहीं दे रहा, बढ़ा रहा. हमारे औरतों को 2,500 डालता हूँ बोल के वो भी नहीं डाल रहा साहब. हमारे को बच्चों का सहारा नहीं है, किसका भी सहारा नहीं है. गरीब आदमी है, माजूर आदमी है, हैंडीकैप आदमी है साहब. कैसा करना है बोलो. इन्हें गरीबों को साथ ही नहीं दे रहे उन्होंने. गरीबों का तो फ़ायदा करना ना साहब. रेवेन्यू से हम शुक्र यही बात करना चाह रहे कि हमारे गरीबों का ख्याल करना ज़रूरी है. फिर नहीं तो आपके साल क्या है कि क्या नहीं कि साहब, गरीबों का ख्याल करे तो इन्होंने सही में फिर साल तक है समझो, नहीं तो फिर चले जाते. फिर నా పేరు ప్రవీణ్ కుమార్, నేను సిటీ ప్రెసిడెంట్ని.
మేము బీఆర్ఎస్ ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నామంటే మా వికలాంగుల తరపున మేము ప్రచారం చేయడానికి మెయిన్గా ఎలక్షన్ల కంటే ముందు కేసీఆర్ సార్ 3,000 పదార్లు ఇచ్చేవాడు. 6 నెలల ముందే మాకు 1,000 రూపాయలు పెంచాడు. కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జనవరిలో 6,000 పదార్లు ఇస్తాము, వృద్ధులకు 2,000 నుంచి 4,000 ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ మొదటగా మేము చదువుకున్న విద్యార్థులము ఉన్నాము, మాకు ఏజ్ కూడా బారైపోతుంది. బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటే ప్రతి మార్చిలో వేసేది ఇప్పటివరకు ఇవ్వలేదు. మాకు బస్ పాస్ ఫ్రీ ఇస్తా అని చెప్పారు, అందులో కూడా మాకు కల్పించలేదు. మరి మన మహిళలకు ఉచితంగా చేశారు, అందులో మేము వికలాంగులంపై కూర్చోవాలంటే కూడా మాకు సీటు రిజర్వ్ లేకుండా అయిపోయినది. దాని గురించి మేము అడుగు ఇస్తే కూడా మాకు బస్సులు ఎక్కడానికి కాదు, రియల్గా చెప్పాలంటే ఎంజీబీఎస్ లోపలికి పోవడానికి ఇంత ముందుకు గేట్ నెంబర్ 2లో నేను యాదగిరిగుట్టకు అప్పుడప్పుడు వెళ్తుంటాము, హన్మకొండ యాదగిరిగుట్ట బస్సు వాళ్ళు మాత్రము బయట కొద్దిగా ఆపేవాళ్ళు. ఈ ఉచిత బస్సు వచ్చింది సంది మా వికలాంగులను చూడగానే వాళ్ళు ఇంకా స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతున్నది. మళ్ళీ రెండోది, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని అన్నారు. మేము కావాలని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మాకు కావాలని మేము చేసినా కానీ ఇంతవరకు దానికి స్పందించడం జరగట్లేదు. మాకు మెయిన్గా వికలాంగులకు ఏంటంటే ఈ 4,000 పదార్లు వచ్చినాక పెంచుతున్నందుకు కొంతమంది ఆ పైసలు రాక, అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా నిత్యావసర సరుకులు చాలా ధరలు పెరిగాయి, ఇవి కూడా పెరిగితే మేము హాయిగా బ్రతకగలుగుతామనే ఆలోచనతో ముందుకు వచ్చాము. మేము ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీతక్క గెలిచినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా మా వికలాంగుల మీద సానుభూతి పెరిగి 6,000 రూపాయలు ఇస్తారని మేము బీఆర్ఎస్కు సపోర్ట్గా చేస్తున్నాము.